రాజ్యాంగం పట్ల గౌరవం ఉందని చెప్పే కడియం శ్రీహరి కాంగ్రెస్ కు అమ్ముడు పోయారని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. గెలిచిన పార్టీకి పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారడం నైతికత కాదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే నిలదీసే బాధ్యత తమపై ఉందని తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గిరిజన రైతులపై కేసులు పెట్టి నిరంకుశ పాలన సాగిస్తున్నారని తాటికొండ రాజయ్య ఆరోపించారు. మాదిగల వల్లనే నేను ముఖ్యమంత్రి అయినా, మాదిగల వల్లనే నేను జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి కూడా అయినా. నా సామాజిక వర్గమైన రెడ్డిలు నాకు ఎవరు కూడా సహకరించలే. మాదిగల సహకారంతో నేను ముఖ్యమంత్రి అయినని చెప్పిన రేవంత్ రెడ్డి ఇటు కేబినెట్ మంత్రులలో గాని, ఎంపీ టికెట్లలో గాని మాదిగలకు మొండి చేయి చూపించడం జరిగింది. మంత్రులలో మాదిగ లేడు, అదే విధంగా ఎంపీ స్థానాలలో కూడా మాదిగ లేడు. తప్పకుండా నాకు రాజ్యాంగం మీద గౌరవం ఉన్నది అని చెప్పేసి మాట్లాడే కడియం శ్రీహరి, మోరల్ వాల్యూస్ అంటే నైతిక విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి, ఈ రోజు నువ్వు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రక్తాన్ని చెమట చేసుకొని నీకోసం తిరిగి గెలిపించిన వాళ్ళు బీఆర్ఎస్, నీకు కూడా తెలుసు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు నీకు కూడా తెలుసు. మరి వాళ్ళ కష్టాన్ని ఇలా నువ్వు కుదబెట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయినావు. ఏ పార్టీ నుండి గెలిచినో ఆ పార్టీ ప్రాథమిక సభ్యతకి రాజీనామా చేయాలా. మార్పు కోసమో లేదా అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ పోయినప్పుడు నువ్వు అభివృద్ధి కోసం నేను రాజీనామా చేస్తున్నాను. నువ్వు పోతే ప్రజలిచ్చే తీర్పు మ్యాండేటరీకి, ప్రజలిచ్చే తీర్పుకు నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు బీఆర్ఎస్ పార్టీ కష్టం మీద గెలిచినావు. అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద నీకు గౌరవం ఉన్నా, నైతిక విలువల మీద నీకు గౌరవం ఉన్నా, వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రోజు మాదిగల వల్లనే నేను ముఖ్యమంత్రి అయినా,